భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రాండ్ ఓపెనింగ్. ప్రధాని మోడీ చేతుల మీదుగా చరిత్ర సృష్టి. విశాఖపట్నం సమీపంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు మురళీధర్, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, అలాగే చంద్రశేఖర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి మల్లికార్జునరావు, జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి నూతన టెర్మినల్ భవనాన్ని సందర్శించి అక్కడి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్ ఇన్ హాల్, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక వసతులు, విమానాశ్రయ నిర్మాణ రూపకల్పన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రత్యేకతలను జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడిందని అధికారులు తెలిపారు. ఈ వేడుకల్లో గిరిజన సాంప్రదాయాలకు విశిష్ట స్థానం కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు కలిసి మొత్తం 13,750 మంది దింసా నృత్యాన్ని ప్రదర్శించి ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వరకు ప్రత్యేకంగా నిర్మించిన భారీ వేదికపై ఈ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్లో సభా వేదిక వైపు ప్రయాణించిన ప్రధాని మోడీ గిరిజన కళాకారుల ప్రదర్శనను ఆసక్తిగా వీక్షిస్తూ అభివాదం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసే అవకాశం లభించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.